యూసఫ్గూడలో జూబిల్స్ ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. పేరు పేరున ఈ రోజు యూసఫ్గూడ డివిజన్ లో ఇక్కడికి విచ్చేసిన ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఈ రోజు మన అభ్యర్థి కేసీఆర్ గారు పంపించిన శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపించడానికి కష్టపడుతున్న అన్నదమ్ములకు అక్క చెల్లెలకు గులాబీ దండు మొత్తానికి పేరు పేరున అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఈ డివిజన్ లో గత నెలన్నర రోజులుగా మరి ఇక్కడే ఉండి కష్టపడుతున్న మా తమ్ముళ్ళు సోదరుడు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ పెద్దలు కరీంనగర్ ఎమ్మెల్యే సోదరులు గంగుల కమలాకర్ గారికి, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు నరేంద్ర గారికి, సోదరులు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారికి, హుజూరాబాద్ ఎమ్మెల్యే సోదరుడు కౌశిక్ రెడ్డి గారికి, అట్లాగే ఇంకా గౌరవనీయులైన సోదరిమణి మాలోత్ కవిత, ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరున నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరెవరి పేర్లైతే మా తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, అరే జర బంద్ చేయితా నీకు దండం పెడతా, బంద్ చేయరా భయ్, నా చెవులలో సపోర్ట్ చేస్తున్నాను వాగు. పేరు పేరున అందరికీ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు, అవి అక్కడ ఎంత దూరం ఉన్న మా ఆడబిడ్డలకు మా అన్నదమ్ములకు, అరే జర వాడిని బంద్ చేయమంతా మీ సతాయిస్తుండు. పేరు పేరున అందరికీ నమస్కారం. మన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారికి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, నేను ఎవరో పేర్లు చెప్పలేదో పెద్దోళ్ళందరూ ముందే మన్నించాలని కోరుతూ ఈరోజు ఇక్కడికి యూసుఫ్గూడకు వచ్చినాం. మొన్నొక రోజు వచ్చేది ఉండే, ఆ రోజు వాన పడ్డది, రాలేకపోయినాం. అందుకే ఆఖరి రోజు మిమ్మల్ని కలవాలే, యూసుఫ్గూడలో మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాం. నేను కూడా యాక్చువల్గా ఇక్కడ పక్కనే యూసుఫ్గూడ పోలీస్ లైన్స్ పక్కనే, యూసుఫ్గూడ చెక్ పోస్ట్ పక్కనే చిన్నప్పుడు 1 సంవత్సరం పాటు ఇక్కడనే యూసుఫ్గూడల్ని చదువుకున్నా. అమరావతి పబ్లిక్ స్కూల్ అని ఇక్కడనే ఒకటి ఉంటుండే, ఇక్కడనే చదువుకున్నా నేను కూడా. కాబట్టి ఈ ఏరియా అంతా నాకు కూడా బాగానే తెలుసు. ఇక్కడ వచ్చిన మా అన్నదమ్ములను ఆడబిడ్డలను నేను ఒకటే అడుగుతా ఉన్నా, సరిగ్గా 30 రోజుల నుంచి, సరిగ్గా 30-40 రోజుల నుంచి మీకు ప్రతిరోజు బీఆర్ఎస్ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వస్తున్నారు, ఓటు వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, రసమై బాలకృష్ణన్ గారు, ఇంకా మిగతా సోదరులు, స్థానిక కార్పొరేటర్, ఓకే 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 రిలాక్స్ రిలాక్స్, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు, ఓకే రిలాక్స్ రిలాక్స్, ఆగురా భయ్. అట్లాగే సోదరుడు రాజ్ కుమార్ గారు, రాజ్ కుమార్ పటేల్ గారు, మా తమ్ముడు పీజేఆర్ వారసుడు మాజీ శాసనసభ్యుడు మన సోదరుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు, అందరు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరికీ నమస్కారం. ఈరోజు ఎలక్షన్ ప్రచారం 30-40 రోజులుగా జరుగుతున్న విషయం మీకు తెలుసు. ఈ 30-40 రోజులుగా ప్రతిరోజు మీ ఇంటికి అన్ని పార్టీల నాయకులు, అన్ని పార్టీల కార్యకర్తలు వస్తున్నారు. మీకు మాకే ఓటేయండి అని చెప్పి దండం పెట్టి అడుగుతా ఉన్నారు. నేను మీకు దండం పెట్టి ఒకటే చెప్తున్నా, ఎల్లుండి మీరు ఓట్లకు రోజు, ఓటు వేసేందుకు పోయే రోజు, ఆ రోజు మీరందరూ చెప్పిన మాటలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గుండె మీద చేసుకోండి, గుండె మీద చేసుకొని ఒక్కటే ఆలోచన చేయండి. 10 ఏళ్లు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిస్థితులు బాగుండేనా, లేదా ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బాగున్నదా? ఇదొక్క విషయం గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఏ రకంగా ఏమన్నా లాభమైందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఆలోచన చేయండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 ఏళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటు పేదవాళ్ళని అటు పెద్దవాళ్ళని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారు కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ సర్వతోముఖాభివృద్ధి సాధించింది. అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోయినాం. పేదవాడు ఆకలితో ఉండవద్దు అని చెప్పి 5 రూపాయల భోజనం పెట్టే అన్నపూర్ణ సెంటర్లు పెట్టుకున్నాం. 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటే దాన్ని పెంచి 2000 పెన్షన్ చేసుకున్నాం. బస్తీ దవాఖానాలు 350 పెట్టుకున్నాం.
బస్తీలలో ఉండే పేదవాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి 20,000 లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో అందించుకున్నాం. 95% మంచినీళ్ల సమస్య పరిష్కారం చేసుకున్నాం. 100% జనరేటర్లు అవసరం లేకుండా, ఇన్వర్టర్లు అవసరం లేకుండా బ్రహ్మాండంగా కరెంటు సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేసుకున్నాం. పేదవాడి కోసం మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 1000 పడకల ఆసుపత్రి వెంగళరావు నగర్ డివిజన్ లో టిమ్స్ హాస్పిటల్ కట్టుకున్నాం. ఇక్కడ నుంచి యూసుఫ్గూడ నుంచి 2-3 కిలోమీటర్ల దూరంలోనే 1000 పడకల ఆసుపత్రి కట్టుకున్నాం. మీకోసమే దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. ఇగో వెనకాల మెట్రో కనబడుతున్నది, మెట్రో పూర్తి చేసుకున్నాం. హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు నిర్మాణం చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు కట్టుకున్నాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, రెండింటిని 2 కళ్ళలాగా బ్రహ్మాండంగా కాపాడుకున్నాం. హైదరాబాద్ లో పరిశ్రమలు తెచ్చుకున్నాం. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ లాంటి పరిశ్రమలు, వేల పరిశ్రమలు తెచ్చుకున్నాం. లక్షల కొద్ది ఉద్యోగాలు సృష్టించుకున్నాం. తద్వారా హైదరాబాద్ లో ఉపాధి అవకాశాలు పెరిగి చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు అన్ని కూడా విస్తరించినాయి. 10 ఏళ్లు సుకూన్గా ఉన్నాం. మరి ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, మీరందరూ ఒకటి ఆలోచన చేయాలి. ఎప్పుడైనా సరే కొన్ని డబ్బులు కూడబెడితే ఏ మనిషి అయినా ఏం ఆలోచిస్తాడు? నా కుటుంబానికి, నా పిల్లలకి ఏం కావద్దు, దబ్బన నాకేమన్నా అయినా, నాకేమన్నా ఇబ్బంది వచ్చినా నా పిల్లలకు, నా కుటుంబానికి ఏం కావద్దని చెప్పి ఆలోచన చేసి 20 లక్షలుంటే 20 లక్షలు, 30 లక్షలుంటే 30 లక్షలు ఒక ప్లాటో ఫ్లాటో కొని పెడతాడు. మరొక్కసారి ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు, అన్నదమ్ములు ఆలోచన చేయాలి. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు భూముల ధర ఎట్లుండే, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లయింది? మీ కండ్ల ముంగట్నే మీరు సంపాదించుకున్న, మీరు పెట్టుబడి పెట్టిన మీ ఆస్తి హారతి కర్పూరం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కరిగిపోతున్నదా లేదా ఆలోచన చేయండి. ఇవాళ ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డల్ని. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అంటుండట, నేను లోకలోని అంటుండట. నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, లోకలు నాన్ లోకల్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ మీరు ఆలోచించవలసింది ఒక్కటి, ఎన్ని అబద్ధాలు చెప్పి ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎన్ని గ్యారంటీలు అని చెప్పిండ్రు, ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ వీడియోలు కూడా మీకోసం ఇక్కడ పెట్టి ఉన్నాం, ఒక్కసారి చూడండి. 6 గ్యారంటీల పేరిట ఎన్ని రకాల మోసాలు చేసిండ్రో ఒక్కసారి ఆ వీడియో చూపెట్టాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇన్నరా మాటలు, ఇనవడ్డాయా మాటలు? ఇవన్నీ ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు. తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఎవరికన్నా వచ్చిందా తులం బంగారం? వచ్చిందా ఎవరికన్నా? ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? 4,000 పెన్షన్ పెంచుతా అన్నాడు, వచ్చిందా ఎవరికన్నా? మరి అయినా కూడా మళ్ళా నమ్మి మళ్ళా ఓట్లేద్దామా? 2 ఏళ్ల కింద ఇట్లనే అడుక్కున్నారు, ఓట్లు అడుక్కున్నారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా, కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 4,000 ఇస్తే నేను 6,000 ఇస్తా అని అర్రాసు పాట వాడినట్టు పాడి మీ ఓట్లు వేయించుకొని ఇవాళ గద్దెనెక్కిండ్రు. 2 ఏళ్ళైంది. 2 ఏళ్లలో ఒక్క పని చేయనోడు, ఒక్క మాట నిలబెట్టుకోనోడు ఇవాళ మళ్ళీ జూబ్లీహిల్స్కి వచ్చి నేనేదో చేస్తా, నేను అభివృద్ధి చేస్తా, ఓట్లేయండి, నాకే గెలిపించండి అంటే మళ్ళీ నమ్ముదామా? బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి? ఇక్కడ అభ్యర్థి స్థానికుడు కావచ్చు, కానీ యాది పెట్టుకోండి, ఆ పార్టీ దరిద్రం పార్టీ, మోసం చేసే పార్టీ.
ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. మరి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుడు కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే హైదరాబాద్ లో ఇండ్లు గూలగొట్టే రాజ్యం వచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, శనివారం ఆదివారం వచ్చిందంటే చాలు ఇవాళ హైదరాబాద్ లో హైడ్రా 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 పేరు మీద బుల్డోజర్లు పంపించి గరీబోళ్ళ బస్తీలు గులగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. హైడ్రా పేరిట ఇవాళ 1 కాదు 2 కాదు 1000 ఇండ్లు ఈ 2 ఏళ్లలోనే కూలగొట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఇందిరమ్మ రాజ్యం పేరు మీద ఇండ్లు గులగొట్టేటోళ్లకు ఓట్లేద్దామా? ఓట్లేద్దామా ఇండ్లు గులగొట్టేటోళ్లకు? నేను చెప్పేది నిజమా కాదా? ఒక్కసారి ఆ హైడ్రా బాధితుల వీడియో మీరే చూడాలి. హైడ్రా ద్వారా ఎన్ని ఇండ్లు గులగొట్టిండో ఒకసారి చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు ఓటేసి కల్పించినందుకు మాకు శిక్ష చేశారు, మాకు చెప్పండి అయ్యా. ఇల్లు ఎవరు కూలగొట్టినానా? రేవంత్ సార్ కూలగొట్టారు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదలలేరు. నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. ఎంత బాధపడ్డామో దేవుడా, ఎక్కడున్నావా తల్లి, ఎర్రమ్మా తల్లి. केसीआर साहब घर दिए गरीबों को चाबियां दिए। रेवंत रेड्डी साहब आके हमारे घर तोड़ दे रहे लोगों के, 250 घर तोड़ दे रहे, हम पैसे लगा के 500। केसीआर साहब तो फुगट में दिए, फिर क्या करे रेवंत रेड्डी? ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి గొడవపోద్ది. ఆ ఇండ్లు కూలగొడుతుంటే బుల్డోజర్ వచ్చి ఇంటింటికి వచ్చి కూలగొడుతుంటే ఒక తమ్ముడు ఒరుతున్నాడు, కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు అని ఒరుతున్నాడు ఒక తమ్ముడు. నేను అడుగుతున్నా, యూసుఫ్ గూడలో ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డలు అన్నదమ్ముళ్ళు, కత్తి వానికిచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా చేయాలి? కత్తి మాకియండి, బుల్డోజర్ అడ్డంగా పోయి ఆపే బాధ్యత మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపుదామా బుల్డోజర్ను? ఆపాలంటే కారుకు ఓటేయండి, అట్లయితేనే మరి మాకు యుద్ధం చేసే శక్తి వస్తుంది. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అంటున్న తమ్ముని కూడా నేను అడుగుతున్నా, కేసీఆర్ అన్న ఎప్పుడు వస్తాడు? మీరు మాగంటి సునీతమ్మను 14 నాడు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే కేసీఆర్ అన్న తప్పకుండా వస్తాడు. తిరిగి 500 రోజుల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ పేదవాళ్ళకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఆలోచించండి. రేవంత్ రెడ్డి వచ్చినట్టు మన యూసుఫ్ కూడా వచ్చి అంటుండంట, ఇంకా 3 ఏళ్లుంది నా ప్రభుత్వం అంటుండంట. మీరు జూబ్లీహిల్స్ లగిన గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే 3 ఏళ్ళు ఉంటాడో 3 నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు. 3 ఏళ్ళు అంత సినిమా లేదు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా కొడితే 3 ఏళ్ళు ఉంటాడో రేవంత్ రెడ్డి, 3 నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట, ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట. నల్లగొండోళ్ళు ఖమ్మమోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారట కుర్చీ గుంజేతందుకు. అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి? అర్థమైందా నేను చెప్పింది? ఒక పని చేయండి, ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుతే అన్ని సెట్ అవుతాయి. ఇంకొక మాట నేను అంటున్నా, ఇక రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే, అరే మీకు దండం పెడితే ఆగురా భయ్, ఆగురు. రేవంత్ రెడ్డి ఎసొంటోడు అంటే ఎలక్షన్లకు ముందేమో తీయటి పుల్లటి మాటలు చెప్తాడు. నీకు 10,000 కోట్లు కావాలన్నా తీసుకో, నీకు 6,000 రూపాయలు కావాలన్నా తీసుకో, నీకు 3,000 కోట్లు కావాలన్నా తీసుకో అంటాడు. అటెన్క మీరు అడిగిరనుకో జూబ్లీహిల్స్ లా, అన్నా నీకే ఓటేసినాం మరి ఏమాయా పైసలు ఎప్పుడు ఇస్తావంటే ఏమంటాడు తెలుసా? పైసలు ఎక్కడున్నాయి? నా దగ్గర పైసలు లేవు, నన్ను గోసుక తింటారా? నేను ఢిల్లీకి పోతే నన్ను దొంగలెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని అపాయింట్మెంట్లు ఇస్తలేరు. గిచ్చిలర మాటలు మాట్లాడతాడు.
నేను అడుగుతున్నా, చాలా మంది ముఖ్యమంత్రులను చూసినాం ఈ 25 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర్ రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూసినాం, తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినాం. ఎన్నడన్నా ఒక్క ముఖ్యమంత్రి ఇంత చిల్లరగా ఇంత దివాలాకోరు మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి ఇంకెవరు ఉన్నారా? మీరు ఏమయ్యన్నా 2000 పెన్షన్లు అంటివి, 4000 చేస్తా అంటివి, 2000 పెన్షన్ను ఎప్పుడు ఇస్తావంటే నీ లాగుల తొండలిడిచి పెడతా అంటాడు. ఏమయ్యన్నా మరి 6000 పెన్షన్ అంటివి కదా, ఎక్కడ బాయ్ అంటే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతా అంటాడు. ఏమాయన్నా తులం బంగారం ఇస్తా అంటివి, ఏం సంగతి అంటే నీ పేగులు వీకి మెడలేసుకుంటా అంటాడు. పిల్లగాన్లు పోయి ఉద్యోగాలు అడిగితే వాళ్ళని పోలీసులతో కొట్టిస్తాడు. 3 ఏళ్లుంటా ఇంకా 3 ఏళ్లున్నది ప్రభుత్వం అంటున్నాడు కాంగ్రెస్ ఆయన. నేను గుర్తు చేస్తున్నా, గెలిచిన ఎమ్మెల్యేలకే ఏమిస్తలేడు. 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిండ్రు 2023లో. ఇలా వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మాకే దిక్కులేదు, ఇంకొకరిని గెలిపిస్తే ఏం చేస్తాడు, ఏమి చేయలేడు అని చెప్తున్నారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే చెప్తున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, నన్ను గెలిపించిర్రు మీరు, నేను పెళ్లిళ్ళు పేరెంటాలు తిరుగుతున్నా, ఇంకేమిటికి పైసలు లేవు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు అని మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నాడు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయన చెప్తున్నాడు, పైసలు లేవు, మన్ను లేవు, రేవంత్ రెడ్డి పైసలు ఇస్తలేడు, అభివృద్ధి చేస్తలేడు, నేను ప్రపంచ బ్యాంకుకే దరఖాస్తు పెట్టుకుంటా అని చెప్పి 100 కోట్ల కోసం ప్రపంచ బ్యాంకుకు ఉత్తరం రాసిండు. మరి నేను అడుగుతున్నా, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రూపాయి ఇయ్యనోడు మనకు రేపు జూబ్లీహిల్స్ లో ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా? 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అక్కడ అభివృద్ధి చేసే తెలివి లేదు, కానీ జూబ్లీహిల్స్ లో ఏదో చేస్తా అని డైలాగులు కొడుతున్నాడు. 6 గ్యారెంటీలని చెప్పి సకల వర్గాలను మోసం చేసినోడు రేపు జూబ్లీహిల్స్ కి న్యాయం చేస్తాడా? 30 లక్షల మంది పిల్లలు విద్యార్థులు, అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ పెట్టిండు. ఆ పిల్లలని ఇయాల ఫీజులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. 10,000 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నాడు. ఆ పిల్లల తరపున కాలేజీ వాళ్ళు అడిగిన రేవంత్ రెడ్డిని, అయ్యా ఆ డబ్బులు కాలేజీ నడవాలి, లేకపోతే పిల్లల బతుకు ఆగమైతుంది, మేము సర్టిఫికెట్లు ఇయ్యలేము అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఆ కాలేజీలను బెదిరిస్తున్నాడు. నేను పైసలు ఇయ్యా, నీ కాలేజీల మీదే దాడి చేపిస్తా అని ఇవాళ వాళ్ళని సతాయిస్తా ఉన్నాడు. రిటైర్ అయిన ఉద్యోగులకు పైసలు ఇస్తలేడు, వాళ్ళని పట్టించుకుంటలేడు. మరి రిటైర్ అయిన ఉద్యోగులను పట్టించుకోనోడు, పిల్లల ఫీజు పైసలు ఇయ్యనోడు రేపు జూబ్లీహిల్స్ లో మీకు ఇచ్చే మాట నిలబెట్టుకుంటాడా? ఆలోచించండి. 2 ఏళ్ల కింద 6 గ్యారెంటీలను మోసం చేసి 2 ఏళ్లు మనని సావగొడుతున్నాడు. రేపేమన్నా న్యాయం చేస్తాడంటే నమ్ముదామా? ఆలోచించండి. ఇక్కడ అభ్యర్థుల గురించి కాదు, 4 లక్షల మంది ఇవాళ మన జూబ్లీహిల్స్ ప్రజలకి, జూబ్లీహిల్స్ అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలకి న్యాయం చేసే అవకాశం మీకు దక్కింది. ఓడిపోతున్నానేమో అనే భయంతోని జూబ్లీహిల్స్ లో సర్వేలు రాగానే రేవంత్ రెడ్డి గారు చచ్చుకుంటా బీఆర్ఎస్ గెలుస్తున్నది, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతమ్మ గెలుస్తున్నది అనగానే దెబ్బకు అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిండు. ఎలక్షన్లు లేనప్పుడేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు, ఎలక్షన్లు లేకపోతేనేమో సినిమా వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడతాడు. ఎలక్షన్లు రాగానే యూసుఫ్ గూడకొచ్చి సినిమా వాళ్ళతోని టీవీ వాళ్ళతోని మీటింగ్ పెట్టి వాళ్ళ కాలు మొక్కుడు ఒకటే తక్కువ, బలవంతపు సన్మానం పెట్టించుకున్నాడు. ఇక్కడనే యూసుఫ్ గూడ పోలీస్ లైన్స్ లా. బలవంతపు సన్మానం అంటే ఏందో ఎరికేనా? మన శాల్వ మనమే తెచ్చుకోవాలి, మన దండ మనమే తెచ్చుకోవాలి, డప్పులు మనమే తెచ్చుకోవాలి, ముంగట కూర్చునే మందిని మనమే తెచ్చుకోవాలి, మన సప్పట్లు మనమే కొట్టుకోవాలి, జై జై అని డబ్బాలు కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఒక గట్ల సన్మానం చేయించుకున్నాడు ఇక్కడికి వచ్చి. యూసుఫ్ గూడలో ఉన్న మా సినీ కార్మికులు, అట్లాగే ఇక్కడ ఉన్న మా టీవీ రంగానికి సంబంధించిన అన్నదమ్ముళ్ళు అందరికీ నేను ఒకటే మాటిస్తా ఉన్నా, గుర్తు పెట్టుకోండి, 500 రోజుల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ తిరిగి రాబోతున్నది. మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. బాధపడకండి, భయపడకండి. ఇక్కడే యూసుఫ్ కూడా పోలీస్ లైన్స్ లో బెటాలియన్ పోలీసులు కూడా ఉన్నారు. బెటాలియన్ పోలీస్ అన్నదమ్ములకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్నా యాది పెట్టుకోండి, ఎలక్షన్లకు ముందు ఏక్ పోలీస్ అన్నాడు, రాష్ట్రమంతటా ఏక్ పోలీస్ విధానం తీసుకొస్తా అని చెప్పి నమ్మబలికిండు రేవంత్ రెడ్డి గారు. కానీ ఎలక్షన్లు అయిపోగానే మీకు కూడా మోసం చేసిండు. మోసం చేసి మీ కుటుంబ సభ్యులను కొట్టించిండు పోలీసులతో. 30 మందిని సస్పెండ్ చేయించిండు. ఇలా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి
యూసుఫ్ కూడా బెటాలియన్ లో ఉండే పోలీసు వాళ్ళకు మాత్రం సంవత్సరం జీతం బాకీ ఉంటే ఆ పైసలు వేసిండు, మిగతా వాళ్ళకు మాత్రం ఇస్తలేడు. ఇట్లాంటి మనిషిని నమ్ముదామా? మా పోలీస్ అన్నలు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి విచ్చేసిన పోలీస్ సోదరులను కూడా నేను కోరుతున్నా. హోమ్ గార్డులు ఉన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు, మీ పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు ఎటన్న పోని సాధారణ పోలీసు అన్నలను కూడా నేను అడుగుతున్నా, ఈ దుర్మార్గపు రాజ్యాన్ని దయచేసి సమర్థించకండి. ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దయచేసి వారికి అండగా నిలబడకండి. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే పోలీస్ అన్నలకు కూడా న్యాయం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వీడికి వస్తుంటే నాకు చెప్తున్నారు మనోళ్ళు, అన్నా యూసుఫ్ గూడలో మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే 12 కోట్ల రూపాయలతో ఇక్కడ డ్రైనేజ్ సౌలత్ మనం ప్రారంభించినాం, అందులో 2 కోట్ల పని అయ్యింది, మిగతా పని కూడా పూర్తి చేయాలి సునీతమ్మని గెలిపించి అన్నారు. బరాబర్ దాన్ని పూర్తి చేసే బాధ్యత మాది, మీరు సునీతమ్మని గెలిపించండి, పూర్తి చేసే జిమ్మెదారి మాది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నాడు, ఓటేయకపోతున్నట పథకాలు రద్దు చేస్తాడట. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? ప్రజల పైసలు ఇయ్యకపోతే మీరు సునీతమ్మని గెలిపించినాక రేవంత్ రెడ్డి గల్లా వట్టి యూసుఫ్ కూడా బజార్ల గుంజి పంచాయతీ పెట్టి మీ పైసలు మీకు ఇచ్చే జిమ్మెదారి, ఇప్పించే జిమ్మెదారి మాది అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. తిరుగుతున్నారంట కొంతమంది ఆకు రౌడీలు తిరుగుతున్నారట. మా కోటేయకపోతే బాగుండదు, దేక్లేంగే అంటుర్రట. మేము కూడా చెప్తున్నా, ఇక్కడికి వచ్చిన మా వ్యాపారవేత్తలు, యూసుఫ్ గూడలో ఉండే ఈ దుకాణాలలో ఉండే మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ గుర్తుపెట్టుకోండి, గెలవక ముందే ఇన్ని నకరాలు చేస్తున్నారు, గెలిచినాక బతకనిస్తారా? మిమ్లా పొరపాటున గెలిస్తే, పొరపాటున ఓటేస్తే ఈ నేర చరిత్ర కలిగిన వాళ్ళు బతకనిస్తారా? ఆలోచించండి, ఆగం కాకండి. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే సునీతమ్మ మాటలు మీరు విన్నారు. ఒక్క ఆడబిడ్డ భర్తను కోల్పోయింది, 5 నెలలు 6 నెలలు కూడా కాలే. అట్లాంటి ఆడబిడ్డను ఓడించేందుకు ఇలా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. 250 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టిండు. ఇంటింటికి డబ్బులు ఇస్తున్నాడు. షేక్పేట్లో 6,000 రూపాయలు, యూసుఫ్ గూడలో 5,000 రూపాయలు, ఎర్రగడ్డలో 4,000 రూపాయలు, బోరబండలో 6,000 రూపాయలు ఇంటింటికి పంపుతున్నాడు. గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమో 6,000 రూపాయలు పంపిండట, అందులో లోకల్ కాంగ్రెస్ వాళ్ళు కమిషన్లు కొట్టేసి మీకు 2,000 ఇచ్చిర్రట. నేను ఇంట్లో కూడా కమిషన్లు కొడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, గంత లంగలు వాళ్ళు. నేను ఒకటే అంటున్నా, ఆయన ఇచ్చే 2,000, ఆయన ఇచ్చే 3,000 4 రోజులలో అయిపోతాయి, 4 రోజులలోనే అయిపోతాయి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 4 రోజుల కోసం ఖర్చు పెట్టే పైసల గురించి కాదు, మీ జీవితం ఏమైతుంది యాద పెట్టుకోండి. మీకేం లాభం జరుగుతుంది బీఆర్ఎస్ గెలిస్తే అని మీరు నన్ను అడగొచ్చు. బీఆర్ఎస్ గెలిస్తే ఏమైతుందంటే, సునీతమ్మ గెలిస్తే ఏమైతుందంటే, బీఆర్ఎస్ గెలుస్తుంది అని సర్వేలలో రాగానే మంత్రి పదవులు ఇచ్చి, బీఆర్ఎస్ గెలిస్తే మరి ఏమైతుందో అని భయపడి వెంటనే సినిమా కార్మికులకు వరాలిచ్చి ముఖ్యమంత్రి ఆగమాగమవుతున్నాడు. అదే బీఆర్ఎస్ ను మీరు బంపర్ మెజారిటీతో గెలిపిస్తే నెలకు 2,500 రూపాయలు ఆడబిడ్డలకు తన్నుకుంటూ చచ్చుకుంటూ ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. నెలకు 4,000 రూపాయల పెన్షన్ పెద్ద మనుషులకు ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ కి రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. నెలకు 6,000 రూపాయలు ఖచ్చితంగా వెంటనే మనం వికలాంగులకు రావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఆ భయం కాంగ్రెస్ వానికి లేకపోతే వాడు ఊకుంటాడా? ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను ఏమి ఇయ్యకపోయినా, రూపాయి సహాయం చేయకపోయినా, ఇండ్లు ఊలగొట్టినా, హైదరాబాద్ ను బర్బాద్ చేసినా, 1 రూపాయి పని చేయకపోయినా, 1 రోడ్ వేయకపోయినా, రోడ్ల మీద 1 పొక్క పూడకపోయినా, చెత్తను కూడా కనీసం చక్కగా సేకరించకపోయినా నాకే ఓట్లేసిండ్రు జూబ్లీహిల్స్ లా, కాబట్టి నేను ఇట్లనే ఉంటా, ఎవ్వలకు ఏమియ్యా, ఏ 6 గ్యారెంటీలలో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యా అంటడా అనడా? ఆలోచించండి జాగ్రత్తగా. ఎవరికి ఓటేస్తే ఏమొస్తుందో ఆలోచించండి. 1 ఆడకూతురును ఓడించడానికి ఇవాళ 14 మంది మంత్రులు తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి కాలికి బల్పం కట్టుకొని వెంకటగిరి గల్లీలలో తిరుగుతున్నాడు. 8 రోజులు ప్రచారం చేసిండు ముఖ్యమంత్రి. ఇంత భయపడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుందా? ఇక్కడికి వస్తున్నప్పుడు నేను చూసిన ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకుంటున్నాడు. ఏం మాట్లాడి ఎరికేనా ముఖ్యమంత్రి? మీరు జూబ్లీహిల్స్ లో గెలిపించినా గెలిపియకపోయినా ఆయన మాత్రం 2034 దాకా ఆయననే ముఖ్యమంత్రి ఉంటాడట. రాసి పెట్టుకోండి, 2034 దాకా కాంగ్రెసే ఉంటదంటుండు. గిట్లనే రాసి పెట్టుకో అంటే గ్యారంటీ కార్డులు ఇచ్చి దాచి పెట్టుకో అంటే
దాచిపెట్టుకున్నాం. ఏమైంది? ఏమన్నా అయిందా? గ్యారంటీ కార్డులు ఇస్తే ఏమి రాలే. 2 ఏళ్లల్లా రాసి పెట్టుకో అంటున్న ముఖ్యమంత్రి, నువ్వు గుర్తుపెట్టుకో, నవంబర్ 14 నాడు జూబ్లీహిల్స్ కొట్టే దెబ్బతోని నీకు ఏమైతుందో, నీ ప్రభుత్వం, నీ కుర్చీ ఉంటదో ఊడిపోతుందో యాది పెట్టుకొని నేను చెప్తా ఉన్నా. ఇంకొక మాట, వాళ్ళిచ్చే 4,000 6,000 దానికి ఆశపడి మోసపోతే మీరే గోసపడతారు. 2 ఏళ్ల కింద మోసపోయినాం, ఇప్పటికీ అవస్థలు పడుతున్నాం. మళ్ళొక్కసారి మోసపోకండి. మోసం అంటే ఎట్లుంటది అంటే, నీకు ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తా మీకు. కుక్కర్లు వంచుతున్నారట, కుక్కర్లు ఇంటింటికి కుక్కర్లు ఇస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు. చీరలు వంచుతున్నారట శ్రీనివాస కళ్యాణం అని పెట్టి, ఇంటింటికి పైసలు వంచుతున్నారట. నిజంగానే 2 ఏళ్లు మీరు అద్భుతంగా ప్రభుత్వాన్ని నడిపితే ఎందుకింత భయం అవుతుంది రేవంత్ రెడ్డి గారు? మీకు సీదా కొట్లాడు ఎలక్షన్, పైసలు వంచకుండా కొట్లాడు దమ్ముంటే, ఆ దమ్ము లేదు. కానీ ఎంత ఘోరం అంటే, ఇవాళ దిగజారిపై ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, అవమానం చేస్తున్నాడు. మా ముస్లిం సోదరులను కూడా అవమానం చేసిండు. మొన్న అంటున్నాడు, ఇక్కడ యూసుఫ్ గూడకే వచ్చిండు ముఖ్యమంత్రి, ముస్లింలను ఏమంటుండే ఇరికేనా, हमारे मुसलमान भाइयों को बहनों को कह रहे हैं कि अगर कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं. रेवंत रेड्डी का कहना है कि कांग्रेस नहीं तो मुसलमान कुछ नहीं. मैं पूछना चाहता हूं, हमारे जितने यहां पे मुसलमान भाई हैं, बहन है, ये सही है क्या? ये सही तरीका है क्या? आपको धमकी देने का तरीका सही है क्या? कांग्रेस नहीं तो मुसलमान नहीं, ये सही है क्या? आप सोचिए. मैं आपको एक ही चीज कहना चाहता हूं, आप में से चंद लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, आप में से कुछ लोग शायद रेवंत रेड्डी को माफ कर देंगे, बट मैं आपसे एक चीज कहना चाहता हूं, ऐसे आदमी जिसने कहा कि कांग्रेस नहीं तो मुसलमान नहीं, उसको अल्लाह भी माफ नहीं करेगा. मैं आपसे दावा करता हूं, अल्लाह भी माफ नहीं करेगा ऐसे आदमी को. इसलिए भाइयों, मैं आपसे कहता हूं, यहां आने से पहले किसी ने कहा मुझसे 2 साल की इनकी हुकूमत देखने के बाद से एक ही चीज कहा उन्होंने, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक? ये रेत की दीवार रहेगी कब तक? हमने तो हिटलर को भी मिटते हुए देखा. ए कांग्रेस, तेरी हुकूमत रहेगी कब तक? तेरी सरकार रहेगी कब तक? మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా గుద్దితే ముస్లింలను అవమానించిన రేవంత్ రెడ్డికి మా ముస్లిం సోదరులే బుద్ధి చెప్పాలా. ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇక ఆయనకు ఇంకొక దోస్తు తోడైండు, అసదుద్దీన్ ఓవైసీ గారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తున్నాడు. ఒక్కసారి నేను మీకు గతంలో ఇదే అసదుద్దీన్ గారు ఏం మాట్లాడిండో రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్కసారి నేను మీకు చూపెడతా, చూడమని కోరుతా ఉన్నా. का नाम है आरएसएस अन्ना. ये आरएसएस से अपनी जिंदगी शुरू किए और इसी में उसकी जिंदगी, सियासी जिंदगी का उनको खत्म करेंगे. उन्होंने आरएसएस को छोड़ने वाले नहीं हैं. आज कांग्रेस का जो हैदराबाद में हेडक्वार्टर है गांधी भवन, उसको मोहन भागवत कंट्रोल कर रहे हैं. और उनकी जबान से जो नफरत निकली है, कुर्ता पैजामा, शेरवानी, सर पे टोपी, दाढ़ी, ये आरएसएस की जबान है. तो ये आरएसएस का आदमी था, आरएसएस का आदमी रहेगा. और ये नफरत करता है, मैं पहले भी कहा हूं कि नफरत करता है. जिसके चेहरे पे दाढ़ी है, सर पे टोपी है, तो उनको खुल के बोलना चाहिए कि हमको कुर्ता पैजामा शेरवानी पहनना वोट नहीं चाहिए. इन्नरा मेरू ఈ మనిషి ఆర్ఎస్ఎస్ అన్న, ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ఆర్ఎస్ఎస్ మనిషి. ఇవాళ గాంధీ భవన్ ని నడుపుతుందే మోహన్ భగవత్ గారు అని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ గారు ఇవాళ ఆయనని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతుంటే కూడా ఓటేయమని తిరుగుతున్నాడు. मैं पूछना चाहता हूं असद भाई से, क्या बदला और आप क्यों बदले? आरएसएस अन्ना तो वैसे ही है, आप क्यों बदले? आपकी क्या सियासी मजबूरी है कि आप आज आरएसएस अन्ना के लिए वोट मांग रहे हैं? मैं पूछना चाहता हूं, जितने भी हमारे मुसलमान भाई है, बहन है, मैं आप सभी से एक ही चीज कहना चाहता हूं, केसीआर साहब ने कभी सियासत के, मजहब के नाम पे सियासत नहीं की. केसीआर साहब ने इंसान को इंसान की तरह देखा, गरीब को गरीब की तरह देखा. अगर एक गरीब हिंदू बच्ची को बतुकम्मा साड़ी दिया तो गरीब मुसलमान बच्ची को रमजान का तोहफा दिया. वैसे ही हर चीज में, हर शोबे हयात में आज माइनॉरिटी भाइयों की, बहनों की अच्छा करने की, भला करने की कोशिश करे केसीआर साहब. कभी मोयुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे जमाने को साथ लेके चलो. इस कदर चले केसीआर, हिंदू, मुसलमान, क्रिश्चियन, हर किसी को साथ लेके चले केसीआर साहब. इसीलिए आज मैं पूछना चाहता हूं हमारे असद भाई से और बाकी हमारे भाइयों से,
आपको आज क्या मिला कि आप कांग्रेस को वोट मांग रहे हैं? आप किस वजह से आरएसएस अन्ना को आप सपोर्ट कर रहे हैं? इसका जवाब आपको देना पड़ेगा। एक और चीज भी मैं आपसे कहना चाहता हूं, आज टिमरिस स्कूल बनाए आपके वास्ते, आपकी बच्चों की आला से आला तालीम देने के वास्ते जबरदस्त स्कूल बनाए केसीआर साहब। शादी मुबारक के जरिए आपकी मदद करे, केसीआर किट देके आपकी मदद करे। रेवंत रेड्डी साहब क्या करे? इन 2 सालों में किसी का फायदा हुआ रेवंत रेड्डी को लेके? आप याद करिए, गौर करिए। भाइयों, मैं आखिरी में बस इतना ही कहूंगा, जब आप जाएंगे वोट देने, दिल पे अपना हाथ थामिए और पूछिए 10 साल की केसीआर की हुकूमत अच्छी थी कि 2 साल की रेवंत रेड्डी की हुकूमत सही है? आप दोनों पे एक बार परख के आप सोच समझ के वोट दीजिए। ऐसे ही बिना बेवजह कोई बोल दिए, कोई ये बोले कोई वो बोले, इसलिए वोट देना ये सही तरीका नहीं है। आज मुसलमानों को नजरअंदाज करने वाले, कांग्रेस नहीं तो मुसलमान नहीं बोलने वाले लीडरों को अगर आप वोट देंगे, आपकी ताकत अगर नहीं दिखाएंगे तो उनकी और भी गुरूर और घमंड बढ़ जाएगी। ఆఖరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, ఎందుకంటే ఎలక్షన్ల ప్రచారం అయిపోతుంది ఇంకొక అర్ధగంటనే. ఇక ఈ అర్ధగంట తర్వాత యూసుఫ్ కూడా గల్లీలలో మైకులు బంద్ అవుతాయి, లొల్లి బంద్ అవుతుంది, ఇంటింటికి వచ్చుడు బంద్ అవుతుంది, ఓటు అడుగుడు బంద్ అవుతుంది, అన్ని బంద్ అవుతాయి. మీకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ముగించే ముందు, మీరు ఎల్లుండి ఓట్లకు పోయే నాడు ఒకటే ఒక్కటి గుండె మీద చేసుకోండి, ఆలోచించుకోండి. ఈ మైకుల లొల్లి బంద్ అయినాక, ఈ మొత్తం ఓట్ల లొల్లి బంద్ అయినాక, ఓట్లు అడిగే లొల్లి బంద్ అయినాక గుండె మీద చేసుకోండి, మీ కుటుంబ సభ్యులతో కూర్చోండి, ఆలోచించండి. 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం బాగుంటే మాగంటి సునీత గోపీనాథ్ గారికి బ్రహ్మాండంగా కారు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. లేదు అనుకుంటే మీ ఇష్టం. కానీ ప్రజాస్వామ్యంలో తీర్పు చెప్పాల్సింది మీరు, న్యాయం చేయాల్సింది మీరు. మంచిగా పనిచేసేటోళ్లను, మీకోసం పనిచేసిన మాగంటి గోపీనాథ్ లాంటి నాయకుడు, 11-12 ఏళ్లు మీకోసం కష్టపడ్డ నాయకుడు ఇవాళ మన మధ్యలో లేడు. ఆయన బతికుంటే ఇంకో 3 ఏళ్లు మీ ఎమ్మెల్యేగా ఆయన్నే ఉంటుండే. అనుకోకుండా ఆరోగ్యం బాగలేక ఆయన చనిపోవడం వల్ల ఇవాళ ఆయన శ్రీమతి, ఆయన భార్య, ఆయన పిల్లలు ఇవాళ మీకోసం, మీ మద్దతు కోసం ఒక ఆడబిడ్డ మీ ముంగటికి వచ్చింది, గోపీనాథ్ భార్య. మరి ఆమెను ఆశీర్వదిస్తారా లేదా మీ చేతుల్లోనే ఉంది? అవతలోడిచ్చే పైసలకు ఆశపడతారా? 3 ఏళ్లు మళ్ళొక్కసారి కాంగ్రెస్ కి ఇచ్చి మళ్ళా మన జీవితం ఖరాబ్ చేసుకుందామా? హైదరాబాద్ ను ఖరాబ్ చేసుకుందామా? మళ్ళీ మాయ మాటలు నమ్మి మోసపోదామా? ఆలోచించండి. ఎల్లుండి తప్పకుండా ఓట్లకు మాత్రం రండి. ఎందుకంటే మీరు ఓటింగ్ కి రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు. దొంగ ఓట్లు రాయించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగ ఓట్లేసి గెలవాలనుకుంటున్నారు. అందుకే హైదరాబాద్ లో నేను ప్రతి ఒక్కరిని కొడతా ఉన్నా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దయచేసి ఓటింగ్ కు రండి. మీరు ఓటింగ్ కు రాకపోతే మీ ఓట్లు దొంగ ఓట్లేసి పొద్దున్నే 7 నుంచి 9 గంటల లోపల గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తా ఉన్నది. తప్పకుండా ఓట్లకు రావాలని కోరుతా ఉన్నా. ముగించే ముందు మరి నేను మిమ్మల్ని అందరినీ, ఎక్కడ ఉన్నది కారు ఒకసారి మీకు చెప్పాలా. కారు గుర్తు ఈ బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. మొదటి బ్యాలెట్ లో 3వ నెంబర్ మీద ఉన్నది. 3వ నెంబర్ లో కారు ఉన్నది. तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. अरे कस के बोलो, रेवंत रेड्डी को सुनाई देना. तीसरे नंबर पे है कार, तीसरे नंबर पे है कार, बाकी सब बेकार. तीसरे नंबर पे है कार. यूसुफ गुड़ोला दम्मंत गिंतेना. तीसरे नंबर पे है कार. कार गुर्तु के जय तेलंगाना. कार गुर्तु के పక్కానా? ఇగో ఈ కారు కూడా చూపెడుతున్నా మీకు, ఎందుకన్నా మంచిదని చెప్పి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.